కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది అనేటటువంటి అంశం మొత్తం పేపర్లలో మారుమోగుతుంది, మీడియా ఛానల్లో మారుమోగుతుంది, సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎంటైర్ దేశంలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద పేపర్లలో వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ కొడుకుని ఇప్పటిదాకా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక సామాన్యుడి పైన పోక్సో కేసు అయితే ఇమీడియట్లీ ఆయన తీసుకుపోయి లోపడేస్తారు, ఆ తర్వాతనే విచారణ. కానీ మరి బండి సంజయ్ కొడుకుని ఇప్పటిదాకా ఇక్కడ అరెస్ట్ చేసే దాఖలాలు లేవు. బండి సంజయ్ కొడుకుని అట్లీస్ట్ విచారణకు రమ్మని చెప్పి పిలిచినటువంటి దాఖలాలు లేవు. ఏమనంటే మేము సిడిఆర్ తీస్తున్నాం, కాల్ డేటా తీస్తున్నాం అనేటటువంటి ముచ్చట చెప్తున్నారు. అమ్మాయిని పిలిపిస్తాం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం అనేటటువంటి ముచ్చట చెప్తున్నారు. మరి బండి సంజయ్ కొడుకు ఎక్కడ? ఎందుకు విచారణకు వస్తలేడు? విచారణకు ఎందుకు హాజరైతలేడు? ఇంకో అంశం ఏంది, ఇప్పుడు కోర్టుకు పోయిండు బండి సంజయ్ కొడుకు. 14వ తారీఖు హైకోర్టులో విచారణ ఉన్నది. సో హైకోర్టులో విచారణ అయిపోయేదాకా బండి సంజయ్ కొడుకుని టచ్ చేయరేమో, ఎందుకంటే కోర్టుకు వెళ్ళింది కాబట్టి అంశం. 14వ తారీఖు విచారణ ఉంది కాబట్టి విచారణ కంటే ముందు అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. బండి సంజయ్ కొడుకు ఎందుకు పోయిండు కోర్టుకి? అరెస్ట్ చేస్తారేమో అనేటటువంటి భయంతో. ఇప్పుడు ఫస్ట్ ట్విస్ట్ ఏంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు, కేసు డైవర్ట్ చేయడానికి. రెండో ట్విస్ట్ ఏంది, బండి సంజయ్ కొడుకు హైకోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పైన బాధిత కుటుంబం పోక్సో కేసు పెట్టారు. బండి సంజయ్ కొడుకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ బాధితురాల కుటుంబం పైన కూడా కేసు పెట్టిండు. ఒకళ్ళు కేసు పెట్టుకున్నారు. బాధితురాల కుటుంబం బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు పెడితే బండి సంజయ్ కొడుకు బాధితురాల కుటుంబం పైన ఏమని పెట్టిండు, బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టిండు. హనీ ట్రాప్ చేసిర్రు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిర్రు. నేను 50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసిన, లేదు 5 కోట్లు కావాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే నా పైన రకరకాల కేసు పెడతా అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని బండి సంజయ్ కొడుకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఇంకా ఆ సెక్షన్లు కూడా బలంగా పెట్టిరట ఆ బాధితురాల కుటుంబం పైన. ఇప్పుడు భయపడ్డది ఎవరు? మరి బాధితురాల కుటుంబం కూడా భయపడాలి కదా, వాళ్ళు కూడా కోర్టుకు పోవాలి కదా, కోర్టును ఆశ్రయించాలి కదా, వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ తీసుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు తీసుకోకపోవడానికి గల కారణం ఏంది? కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టిరనేటటువంటి విషయంతో వాళ్ళు పోలేదు కోర్టుకు అనేది వినబడుతున్న చర్చ. బండి సంజయ్ కొడుకు కోర్టుకు ఎందుకు పోయిండు, ఎందుకు ఆశ్రయించండు కోర్టుకి? బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయకపోతే మంచిగా నిజాయితీ బయటకు వచ్చి ఎస్ నేను విచారణకు వస్తా, నేనేం తప్పు చేయలే, దేనికైనా నేను సిద్ధం అనేటటువంటి విషయాన్ని బండి సంజయ్ కొడుకు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేడు? అసలు అమ్మాయిది నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, జస్ట్ మేము ఫ్రెండ్షిప్లోనే ఉన్నాం, ఆ అమ్మాయిని ఎక్కడ కూడా నేను టార్చర్ పెట్టలేదు అనేటటువంటి విషయాన్ని బండి సంజయ్ కొడుకు నిజాయితీగా బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, పోలీసుల విచారణలో ఆయన చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేడు? ఏదో జరిగి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి. దీనిలో ట్విస్ట్ ఏంది, బండి సంజయ్ కొడుకు కోర్టుకు ఎందుకు పోయిండు? ఏ తప్పు చేయండి, ముందస్తు బెయిల్ ఎందుకు అడుగుతున్నాడు? మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి ఎందుకు చెప్తున్నాడు?